బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి స్వాగతం. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి మూల కారణం స్వయం భక్త రూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడే. తిరుమల గిరులపై పవిత్రాద్భుతుడైన సాలగ్రామ శిల ద్వారా స్వయంభువుడై వెలసిన శ్రీనివాసుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సప్తగిరీషుడు. ఇక సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు ఎన్నో కష్టాలు కోర్చి వెంకటేశుడి సన్నిధికి చేరుకునే భక్తులు శ్రీవారి దివ్యమంగళమూర్తి విగ్రహాన్ని చూడగానే మైమరిచిపోతారు. అంతవరకు పడ్డ కష్టాన్ని ఇంతలో మర్చిపోతారు. ఇక ఏదో మాయ చేసినట్లు స్వామివారిని చూస్తూ అలాగే ఉండిపోతారు. దర్శనం తర్వాత ఆనంద నిలయం దాటి వెళతారు. అంతలా 8 అడుగుల ఎత్తున్న సాలగ్రామ శిలారూపానికి ఉన్న ఆ పవర్ ఏంటి? నిలువెత్తు విగ్రహాన్ని చూస్తూ భక్తులు ఎందుకలా మంత్రముగ్ధులవుతారు? ఇక తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశుడి విగ్రహాలు ఎన్నో ఉన్నా తిరుమలేశుడికి మాత్రమే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. తిరుమల అనగానే బంగారు గోపురం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. దీనిని ఆనంద నిలయ విమానం అని అంటాం. ఇది త్రితల గోపురం. కింద మొదటి 2 అంతస్తుల దీర్ఘ చతురస్రాకారంగా, మూడోది అయిన చివరి అంతస్తు వర్తులాకారంగా కనిపిస్తుంది. ఏక కలశ శిఖరంతో నిర్మించిన ఈ బంగారు గోపురం ఎత్తు కలశంతో సహా 37 అడుగులు 8 అంగుళాలు. ఈ గోపురం కింద నిర్మించిన ప్రాకారం ఎత్తు 27 అడుగుల 4 అంగుళాలు. అంటే భూతలం నుంచి బంగారు కలశం వరకు కూడా మొత్తం ఆనంద నిలయ విమానం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు. అందులో ఉన్న వెంకటేశ్వరి ఎత్తు 8 అడుగులు. కట్టెదుర వైకుంఠం కాణాచైన కొండ, పెట్టలాయో మహిమలే తిరుమల కొండ అంటూ పదకవితా పితామహుడైన అన్నమయ్య కొండపై అనంత తాండవం చేశారు. సప్తగిరులపై వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు సకల సింగారాలతో సిరి సంపదలతో తులతూగుతాడు. స్వర్ణ రథంలో విహరిస్తాడు. సముద్రపు అలలను తలపిస్తూ భక్త కోటి ముందుకు కదులుతుంటే తిరువీధులు వైభవ శోభితమై పులకిస్తాయి. చీమల్లా పరుచుకున్న మహాజన సముద్రపు వేదికపై బ్రహ్మ దగ్గరుండి ఆ వెంకటేశ్వరుడి ఊరేగింపును నడిపిస్తుంటే ముక్కోటి దేవతలు ఆ బ్రహ్మోత్సవ మురిపాన్ని చూడడానికి మూకుమ్మడిగా తరలివస్తారు. తిరుమల వెంకటేశుని విగ్రహం ఎంత ప్రాచీనమైనదో చెప్పడం అసాధ్యం. శ్రీనివాసుడు స్వయం ప్రభువుగా వెలిశాడని ప్రతీతి. అది అలంకార ప్రియుని నిలయం. అదే ఆనంద నిలయం. వైష్ణవ ఆలయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నిత్య వైదిక కార్యక్రమాలు భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగే పవిత్ర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది తిరుమల శ్రీనివాసుని దివ్య ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో, పట్టు పీతాంబరాలతో, జవ్వాజీ కస్తూరి పరిమళ ద్రవ్యాలతో కూడిన ఊర్ధ్వ పుండ్రంతో ప్రకాశిస్తుంటారు. చతుర్భుజాలతో, నాగాభరణాలతో కనిపిస్తారు. ఊర్ధ్వ హస్తాలలో శంఖు చక్రాలతో, కుడిహస్తం అభయహస్తంగా, వామహస్తం కటిహస్తంగా భక్త కోటిని అనుగ్రహిస్తుంటాడు. ఇక వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆమెనే వ్యూహలక్ష్మిగా కొలుస్తుంటారు. 2 గోపురాలతో, 3 ప్రాకారాలతో, 7 ద్వారాలతో నిర్మింపబడి ఉండే గర్భాలయంలతో వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. కలియుగంలో శ్రీనివాసుని స్థానం వెంకటగిరి. ఇది సాక్షాత్తు వైకుంఠంలో పాల సముద్రంపై గల ఆదిశేషువుని అని పురాణాల్లో కీర్తించబడింది. ఆ పర్వతానికి వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి అని అనేక నామాంతరాలున్నాయి. ఈ కొండలపై ఉండే వృక్షాలు, జంతువులు, పక్షులు అన్ని పరమశక్తి సంపన్నులైన ఋషులుగా వెంకటాచల మహత్యం అభివర్ణిస్తోంది. వెంకటాద్రి వాసునికి జరిగే పూజా కైంకర్యాలు అన్నీ వైకానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. భక్తుల కోసం వైకుంఠాన్ని వదిలేసి ఈ పుష్కరిణి తీర్థంలో కొలువై ఉన్నాడు అనేటి నేరుగా ఆయన విష్ణు స్వరూపమే.
సాక్షాత్తు వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి రావటం వల్ల ఆయన ఏ విధంగా ఉన్నాడని అంటే చూస్తూ ఉంటే ఇంకా తదేకంగా చూడాలి. ఆయన నుదుటి కానీ, గడ్డం కానీ, కళ్ళు కానీ, ప్రతి ఒక్క అవయవము కూడా ఎంతో ఆనందదాయకంగా భక్తుడు పరవశించిపోతుంటాడు. అంటే ఎందుకయ్యా అంత అందం వచ్చింది అని అంటే సాక్షాత్ ఆ యొక్క విష్ణువు అందానికి అందగాడు. అలాంటి యొక్క విష్ణువు నేరుగా రావటం, అది ఎవరు చెక్కిన విగ్రహం కాదు. చక్కగా చక్కని భంగిమల్లో నిలబడి అన్ని యొక్క ఆభరణాలను ధరించటంతోనే ఆయన మోహన రూపుడైపోయినాడు. ఇక ఇదంతా సామాన్య భక్త కోటికి తెలిసిన విషయాలే కావచ్చు. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువైన ఆనంద నిలయంలో వెంకటేశుడి విగ్రహం గురించి ఎంతమందికి తెలుసు? 7 కొండలు ఎక్కి శ్రీనివాసుడిని దర్శించుకోవాలి అన్న తపనతో వచ్చే భక్తులు శ్రీవారి విగ్రహాన్ని చూసి ఎందుకు తన్మయత్వం చెందుతారు? ఎందుకు అంతలా పరవశించిపోతారు? విగ్రహానికి ఉన్న శక్తి, వెంకటేశుడికి ఉన్న పవర. కోరిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారం తిరుమల శ్రీనివాసుడు. దేదేవుడైన శ్రీవారు సముద్ర మట్టానికి 2800 అడుగుల నుంచి 3600 అడుగులు ఎత్తు వరకు వ్యాపించి ఉన్న సప్తగిరుల శిఖరాలపై స్వయంభువై వెలిశాడు. ఆనంద నిలయం అనే బంగారు మేడలో భక్తులకు దివ్య దర్శనాన్ని ఇచ్చి తరింపజేస్తాడు. శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల విస్తీర్ణం 16 ఎకరాలైతే శ్రీవారి ఆలయం విస్తీర్ణం 2.2 ఎకరాలు. పుష్కరిణి వైశాల్యం 1.5 ఎకరాలు. 7 కొండలవాడు స్వయంభువుగా సాలగ్రామశిల మూర్తిగా ఆవిర్భవించిన చోటనే ఆనంద నిలయంగా అభివర్ణిస్తారు. శ్రీవారి గర్భాలయం 12.9 అడుగుల చతురస్రాకారంలో ఉంటుంది. 8 అడుగుల ఎత్తుతో ఉంటే మూల విరాట్టు విగ్రహం పద్మపీఠంపై కొలువై ఉంటుంది. ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనకపు పాదాలు, గజ్జెలు, అందెలు, ఆ పైన బంగారు పితాంబరం, ఆ పితాంబరం కుచ్చులపైన వేలాడుతున్న సహస్రనామ మాలలు, బొడ్డు దగ్గర సూర్యకటాతి అనే నందక ఖడ్గం, నడుముకు బిగించి ఉండే వడ్డాణం, బంగారు ములత్రాడు, సర్వ జగత్తు తన పాదక్రాంతమని సూచించే వజ్ర ఖచ్చిత వరదహస్తం, అటువైపు కటిహస్తం, ఉదరంపై కౌస్తభ మణి, నవరత్న హారాలు, వక్షస్థలంపై కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి అమ్మవారులకు పతకాల హారం, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, ఆపై భుజకీర్తులు, భుజాల నుంచి పాదాల వరకు వేలాడుతున్న సాలగ్రామ మాలలు, శంకు చక్రాలు, కర్ణాలంకారాలు, శిరస్సుపై నవరత్నాల కిరీటం, ఆపై మకర తోరణం. ఇలా శ్రీవారి ధ్రువబేరాన్ని ఎంత వర్ణించినా ఇంకోటి తక్కువే అనిపిస్తుంది. అయితే శ్రీవారి మూల విగ్రహానికి మొదట్లో శంకు చక్రాలు లేవంటారు. అర్చక స్వాములు భగవత్ రామారాజుల వారు విగ్రహంపై వివాదాలు రాకుండా ఉండేందుకు విష్ణు రూపంగా నిర్ధారించేందుకు శంకు చక్రాలు ప్రతిష్ఠించారు. అలాగే శ్రీవారి విగ్రహానికి ఉండే దట్టమైన తిరునామాలను కూడా ఏర్పాటు చేసే ఆచారం అప్పటినుంచే మొదలైంది. సన్నని నామంగా ఉండే శ్రీవారి నామాలను దట్టమైన పచ్చ కర్పూరం, కస్తూరితో అలంకరించే ఏర్పాటు చేశారు. అలాగే శ్రీవారి గడ్డానికి అనంతాళ్వార్ చేసిన గుణపం గాయానికి గుర్తుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు అర్చక స్వాములు. శ్రీవారి దివ్య మంగళ విగ్రహాన్ని ఎన్నిసార్లు దర్శించినా భక్తులకు తనివి తీరదు. అందుకే మళ్లీ మళ్లీ తిరుమల క్షేత్రానికి వస్తుంటారో భక్తులు. స్వామివారి క్షణకాలం దర్శనంతోనే అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. స్వామివారి విగ్రహం చూసేందుకు శిలలాగే కనిపించినా స్పర్శ మాత్రం అలా ఉండదట. అయితే విషయాన్ని అర్చకులే స్వయంగా తమ అనుభవాన్ని చెబుతుంటారు. ఆభరణాల సమర్పణ వేళల్లో, పుష్పాలంకరణను సమయంలో స్వామివారి పాదాలు, చేతులు సుతిమెత్తగా అర్చకుల చేతికి తగులుతూ గరుడ్పాటు కలిగిస్తుందట. అభిషేకం తర్వాత శ్రీవారికి విపరీతంగా స్వేద బిందువులా వస్తాయట. స్వామి పాదాల దగ్గర నీటి ఊటలు వస్తుంటాయంటారు.
అలాగే శ్రీవారికి వెంట్రుకలు తాకినా నిజమైన వెంట్రుకలలాగానే అనిపిస్తాయట. ఇలా తమ అనుభవాలను చెబుతుంటారు అర్చకులు. అలాగే శ్రీవారి విగ్రహ స్వరూపం చేయి తిరిగిన శిల్పులకు కూడా అంతుపట్టని రహస్యంగానే ఉందట. వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా వెలిసినందుకే విగ్రహంలో ఇన్ని మహిమలున్నాయంటారు అర్చకులు. ప్రతి భక్తుడు కూడా తన జీవిత కాలంలో ఒక్కసారి దర్శించుకోవాల్సిన ఒక దివ్యమైన దర్శనం. స్వామివారు వెనుక వైపు కూడా అత్యంత సుందరంగా ఉంగరాల జుట్టుతో, శిరశ్చక్రంతో, కౌపీనంతో, స్వామివారి యొక్క దివ్యమైన తిరువాభరణాల యొక్క పట్టు పుచ్చులతో అలంకరించబడి ఉంటారు. స్వామివారి యొక్క చతుర్బాహువులు అత్యంత సుందరంగా మలచబడి ఉంటుంది. ఆనంద జనకతత్వం, ఆనంద నిలయ విధు, పరద్మాసనే స్తూపం విధాయ కమలాలయం అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే పద్మాసిని అయి వక్షస్థల మహాలక్ష్మితో వెలిసిన దివ్యస్థలం. అందుకే ఈ క్షేత్రం దర్శించినంతగానే అంతులేని ఆనందానుభూతి పొందుతారు. స్వామివారి దివ్యమంగళ విగ్రహం ఒక్కటే కాదు, ఆలయంలో ఉన్న ప్రతిదీ పవిత్రమే, ప్రతిదీ మహాత్యం. గర్భాలయం మీద ఉన్న విమాన నిర్మాణ వైశిష్ట్యం మాటల్లో చెప్పలేనంత వర్ణనలతో కూడి ఉంటుంది. తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయ విమానం అనే ప్రసిద్ధమైన పేరును పొంది ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు గోపురం అది. వేసర శైలిలో ఏకకలశ శిఖరంలో నిర్మింపబడిన ఈ బంగారు గోపురం ఎత్తు కలశంతో సహా 37 అడుగుల 8 అంగుళాలు. ఈ గోపురం కింద నిర్మింపబడిన ప్రాకారం ఎత్తు 27 అడుగుల 4 అంగుళాలు. అంటే భూమి తలం నుంచి బంగారు కలశం వరకు కూడా మొత్తం ఆనంద నిలయ విమానం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు. బంగారు శిఖరంలో దీర్ఘ చతురస్రాకారపు మొదటి అంతస్తు 10 అడుగుల 6 అంగుళాలు ఎత్తును ఉంటుంది. ఇక గోపురంలోని దీర్ఘ చతురస్రాకారపు 2వ అంతస్తు 10 అడుగుల 9 అంగుళాల ఎత్తు. ఇందులో చుట్టూ 40 బొమ్మలు ఏర్పాటు చేశారు. ఈ 2 అంతస్తుల్లోని ఉత్తర దిక్కున పడమటి వారకు అంటే వాయువ్య మూలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తరాభిముఖంగా వేంచేసి దర్శనమిస్తూ ఉంటారు. ఈయనే విమాన వెంకటేశ్వర స్వామి. ఇక గోపురంలోని చివరి అంతస్తు వర్తులాకారంతో ఉండి 16 అడుగుల 3 అంగుళాల ఎత్తులో విరాజిల్లుతోంది. ఈ భాగంలో మహాపద్మంతో పాటు 20 బొమ్మలు ఉన్నాయి. ఈ చివరి వర్తులాకారంలోని 4 మూలల్లో 8 సింహాల బొమ్మలున్నాయి. ఒక్కొక్క మూలలో చిన్న పద్మాన్ని పరివేష్టించిన 2 సింహాల వంతున 4 మూలల్లో మొత్తం 8 సింహాలున్నాయి. బంగారు కలశానికి ఆనుకుని కింది భాగంలో ఉన్న మహాపద్మ చిలుకలు, లతలు, హంసలు చిత్రాలతో అత్యంత విలక్షణంగా ఆకర్షణీయంగా విరాజిల్లుతుంది. శంఖనిధి, పద్మనిధి వీరే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. మహాద్వారానికి ఇరుపక్కల విడుపుల్లో ద్వారపాలకుల వలె సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహ రూపాల్లో ఉంటారు. ఇందులో ఎడమ వైపున అంటే దక్షిణ దిక్కున ఉన్న దేవత 2 చేతుల్లోనూ 2 శంఖాలను ధరించి ఉండడం వల్ల అది శంఖనిధి అయింది. అలాగే కుడివైపున అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత చేతుల్లో 2 పద్మాలు ధరింపబడి ఉండడం వలన దాన్ని పద్మనిధిగా పిలుస్తారు. ఈ నిధి దేవతల పాదాల వద్ద అంగుళాల పరిమాణం గల రాతి విగ్రహం నమస్కార భంగిమలో నిల్చుని ఉండడం విశేషం. విజయనగర రాజైన అచ్యుత దేవరాయలే ఈ నిధి దేవతా మూర్తులను ప్రతిష్ఠించి ఉంటారని చెప్పుకుంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి 3వ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం 3 ప్రాకారాలు కలిగిన ఆలయమని ఈ నిధి దేవతల ప్రతిష్ఠ వల్ల తెలుస్తుంది. ఆలయం మొదటి ఆవరణ ముక్కోటి ప్రదక్షిణం, 2వది విమాన ప్రదక్షిణం, 3వది సంపంగి ప్రదక్షిణం. మహాద్వార దేవతలైన శంఖనిధి, పద్మనిధి దేవతలకు భక్తితో నమస్కరించిన మాత్రాన సకల సంపదలు పొందడమే కాదు,
వెంకటేశుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక జయ విజయులు శ్రీవారి ఆలయంలోని తిరుమ మహామణి మండపంలో బంగారు వాకిలికి ఇరువైపులా శంకుచక్ర గదాదారులైన ద్వార పాలకులే జయ విజయులు. వారు రాజద్వారానికి పక్కన నిలబడి స్వామివారిని సదా సేవిస్తూ ఉంటారు. సుమారు 10 అడుగుల ఎత్తుగల ఈ పంచలోహ విగ్రహాలు స్వామివారి సన్నిధిలో భక్తులకు శ్రద్ధా భక్తులతో వ్యవహరించండని సూచిస్తుంటారు. జయుడు కుడి చేతి చూపుడు వేలును, విజయుడు ఎడమ చేతి చూపుడు వేలును చూపిస్తూ ఉంటారు. రెప్పపాటు కాలం ఏమరపాటు చెందకుండా స్వామి భక్తి పరాయణులైన జయ విజయులు స్వామివారి సన్నిధికి 1000 కళ్ల కావలి కాస్తుంటారు. తిరుమల క్షేత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావైకుంఠాన్ని తలపించే రీతిలో బంగారు వాకిట కావలి ఉంటారు. అలవైకుంఠపురంలో ఉండే శ్రీనివాసుడే ఇలవైకుంఠమైన తిరుమలకు తరలివచ్చాడు. కలియుగ వరదుడిగా కటాక్షిస్తూ ఉంటాడు. ఎన్ని యుగాలు మారినా, మరెన్నో తరాలు మారినా అదే పద్మపీఠంపై అలాగే నిలబడే వెంకటేశుడు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, అనంతకోటి భక్తజనాన్ని ఆదుకునే గజరాజ రక్షకుడు. ఆనంద నిలయంలో ఉన్న దివ్యమంగళ రూప దర్శన భాగ్యంతోనే అంతులేని ఆనందానుభూతిని పొందే భక్తులు ఆ రూపాన్ని తలుచుకుంటూ వెనుదిరుగుతారు. ఆ ఆనంద క్షణాలను తలుచుకుంటూ కొండ దిగిపోతారు. ఇది బ్రహ్మాండ నాయకుడి దివ్య మంగళ రూపం చరిత్ర. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.